అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. అయితే లాస్ట్ వీక్ మనం అన్ని మొలకలు పెట్టుకున్నాం కదా, మీరు ఆ వ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది. ఈసారి ఏంటంటే అవి చూడ్డానికి వచ్చినాం. యాక్చువల్గా 4 రోజులు అవుతుంది, ఇంకా ఏం మొలకలు అయితే కనిపిస్తలేవు. సో ఇవాళ మెయిన్ థీమ్ ఏంటంటే ఇది ఈ దాంట్లో మొత్తం రాగులు వేసినాం. ఈ 4 లైన్లు మాత్రం వదిలేసినాం అన్నమాట. సో ఈ 4 లైన్లు ఎందుకు వదిలేసినాం ఆడదాకా అంటే, ఇంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అంటే టమాటాలు, మిరపకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకుందాం, ఇక మార్కెట్లో కొనే అవసరం ఉండదని చెప్పేసి మొలకలు కొనుక్కొని వచ్చినాం అనమాట ఇందాకనే నర్సరీలో. సో ఇవి నాటేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడనే చేసి వెళ్ళిపోవాలి. ఈ నుంచి పెట్టాను, గిడ పెట్టాను కార్నర్. నర్సరీలో మొలకలు ఇట్లా మంచిగా కోకోపీట్లో కొంచెం బంకమట్టిలో వేసి పెంచిర్రు. సో మనకి దీంట్లో రేషియోస్ ఉంటాయి కదా, 40% మట్టి, 30% కోకోపీట్, అట్లా. ఇవైతే చాలా హెల్తీగా ఉన్నాయి. అయితే టమాటా మొక్కలేమో రూపాయికి ఒకటి ఇచ్చారు, మిరపకాయలు కూడా రూపాయికి ఒకటి ఇచ్చారు. అండ్ ఈ చిక్కుడుకాయ, వంకాయ ఏమో 5 రూపాయలకి ఒక మొక్క ఇచ్చారు. అండ్ కాలీఫ్లవర్, క్యాబేజ్ కూడా సేమ్ 5 రూపాయలకి ఒక మొక్క. బీరకాయలు ఒకటి వాళ్ళ దగ్గర లేకుండే. ఇంకా నెక్స్ట్ వీక్ మునక్కాయ, పపాయ కూడా వస్తాయంట. అవి కూడా తెచ్చుకొని పౌడర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కొన్ని. అదొక డైలాగ్ ఉంటుంది చూడు సినిమాలో, అందరి పొలంలో మొలకలు వచ్చాయి, నా పొలంలో తప్ప అన్నట్టుంది. మేబీ మనం చాలా ఎర్లీగా వచ్చినాం కాబట్టి కావచ్చు ఎక్సైట్మెంట్లో. చూద్దాం, ఒక 1 వీక్ తర్వాత కూడా రాకపోతే అప్పుడు ఆలోచించాలి. మరి 4-5 రోజులకి రాకపోతే టేక్ సమ్ టైం. అండ్ వాన పడలేదు. మంచిగా 5 లైన్లలో 5 మొక్కలు అయితే వేసేసుకున్నాం. టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ, వంకాయ. సో ఇంకా నెక్స్ట్ ఇట్లా వీక్కి కొన్ని చెట్లు పెట్టుకుంటూ పోదామని అనుకుంటున్నాం. మెయిన్ దీని మోటో ఏంటంటే, మనం మిల్లెట్స్ ఎంత హెల్దీయో దాంతోపాటు ఇప్పుడు మేము ఇంట్లో ఏదైతే తింటామో దానికి సరిపడా వెజిటేబుల్స్ కానీ, కొన్ని చిన్న చిన్న ఫ్రూట్స్ కానీ, అవన్నీ కూడా ఈ ఫామ్లో వండించుకొని ఇందులోవే తినాలి అన్నది మా మెయిన్ మోటో అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటికే ఆల్రెడీ మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా మమ్మీ వాళ్ళు ఫార్మర్సే కాబట్టి మాకు కావాల్సిన పెసరపప్పు, మినపప్పు, పల్లీలు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, మిరపకాయలు ఇవన్నీ కూడా కొన్ని మా మమ్మీ పంపిస్తుంది, కొన్ని మా అత్తయ్య పంపిస్తుంది. సో మోస్ట్లీ మేము మంచి ఫుడ్డే తినడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు ఇక మనమే వండించుకొని తింటే ఇంకా హ్యాపీ. ఏం కెమికల్స్ లేకుండా కెమికల్ ఫ్రీ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు మనం వచ్చిన పని అయిపోయింది. అయితే మేము బయట బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు అవి తినడం కూడా స్కిప్ చేసినాం. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొచ్చుకున్నాం. ఏం తెచ్చినా చూపిస్తాం. తినేది మెత్తగానే ఉంది. సో వీటికి కొంచెం వాటర్ చల్లుదామని. ఇప్పుడు మనం కుండీలలో పెంచితే వాటర్ వేస్తాం కదా, ఒక్కొక్క చెట్టుకి కొంచెమే మగ్గు లేకుండే కదా, అట్లా లోపల మాయిశ్చర్ మంచిగానే ఉంది భూమిలో. కానీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పెసరగూడాలు. సో చాలా రోజుల నుంచి మేము ఒక ఆల్మోస్ట్ 2026 స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ దోశలు, ఇడ్లీలు ఇవన్నీ బంద్ చేసినాం. అంతకుముందు నిజంగా చెప్పాలంటే తింటుండే పెసరగూడాలు, శనగగూడాలు ఇవి తింటున్నాం. లేదంటే సింపుల్గా రాగి జావ తాగి బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడికి కంప్లీట్ చేస్తాం అన్నట్టు. సో వెజిటేరియన్స్లో ప్రోటీన్ అంటే ఇదే కాబట్టి మార్నింగ్ ఇట్లా స్మూత్గా కొంచెం కంఫర్టింగ్ ఫుడ్ అయితే తింటున్నాం. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చి తిందామనేసి పొద్దున తొందర స్టార్ట్ అయినాం. బికాస్ ఫుల్ మబ్బులు ఉన్నాయి. అయితే మళ్ళీ వర్షం పడుతుంది ఎందుకులే, ఒకసారి మొక్కలు వచ్చినాయా లేదా చూసుకొని ఇంకా వెజిటేబుల్స్ పెట్టేద్దామని వచ్చినాం అన్నట్టు. అయితే ఇది ఇవాళ అయితే మా బ్రేక్ఫాస్ట్. ఇంకా దత్తుకి చాలా ఇష్టం అనమాట ఇట్లా చేన్లల్లో గడ్డి దగ్గర కూర్చొని తినాలని. సో ఇంతకన్నా పీస్ఫుల్ ప్లేస్ ఏమి ఉండదు.
మా ఆయన ప్రతిసారి ఇది ఆయనకు రొటీన్ అన్నమాట. రాగానే మంచిగా ఇక్కడ ఫ్రెష్ అవుతాడు, వాటర్ తాగుతాడు. ఎంజాయ్ చేస్తున్నావా ఫీల్డ్ని? వీఆర్ ఆల్మోస్ట్ డన్. ఇంకా 9:30 అవుతుంది. మేము ఇంటికి వెళ్ళేసరికి 10:30 అవుతుంది. తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో ఫామ్ డే అయితే ఇట్లా ఉంటుంది అనమాట. మేము సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5 o'clock 5:30 వరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి 2-3 గంటలు ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎండ్ అయ్యే టైంకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఫస్ట్ డే మేము ఎండలో వచ్చినాం, అదంతా పని అవ్వలేదు, ఏం అవ్వలేదు. సో అట్లా అనమాట. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. మా ఫామ్ వీడియోస్, మా నేచర్కి రిలేటెడ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.